ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక ఎప్పుడు జరిగినా శశికళ వర్గం అభ్యర్థి దినకర్దే విజయమని అన్నారు సినీ నటి విజయశాంతి. పన్నీర్ వర్గం డీఎంకేలో ఎన్ని కుట్రలు చేసినా దినకరన్ గెలుపు ఖాయమంటున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు పన్నీర్ వర్గం నీచమైన పనులకు పాల్పడుతోందని ఆరోపించారు విజయశాంతి. అమ్మ డమ్మీ సేవంతో ప్రచారాన్ని నిర్వహించడం వారి కుత్సిత భావాలకు పరాకాష్ట అన్నారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ అధికారుల దాడి వెనుక కుట్ర దాగుందంటున్న విజయశాంతితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆర్కే నగర్లో శశికళ వర్గం టీటీవీ దినకర్ తరపున నటి విజయశాంతి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విజయశాంతి ఉన్నారు, ఆమెతోనే మాట్లాడదాం. విజయశాంతి గారు చెప్పండి, గడిచినటువంటి 3 నెలలుగా తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా అమ్మ మరణం చుట్టూ తిరిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్కే నగర్ ఎన్నికల్లో అమ్మ మరణం వెనుక ఉన్నటువంటి మర్మం అనే అంశంతోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా చూస్తారు మీరు? ఇది మర్మం లేదు, ఏ కుట్ర కుతంత్రాలు లేవండి. ఇది ఇప్పుడు పన్నీర్ సెల్వం ఆయన వచ్చి ఆయన లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో అంతా బీజేపీకి తెలుసు. నరేంద్ర మోడీ గారి తరఫు నుంచి వెంకయ్యనాయుడు గారు వచ్చారు, విద్యాసాగర్ రావు గారు వచ్చారు, తర్వాత హెల్త్ మినిస్టర్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అపోలోలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. సో తర్వాత ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి డాక్టర్లను పంపించారు మోడీ గారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నానండి. ఒకవేళ తప్పు ఉంటే, పొరపాటు ఉంటే, లేకపోతే మర్మం ఉంటే మోడీ గారు ఊరుకుంటారా? ఈ పాటికి ఏం మాట్లాడాలో మాట్లాడి ఉండేవారు, ఏ చర్య తీసుకోవాలో చర్య తీసుకుని ఉండేవారు. సో కాబట్టి దాంట్లో చావు అన్న దాంట్లో ఏం లేదండి. హఠాత్ మరణంతో అమ్మ చనిపోయారు తప్ప, అంతే తప్ప మిగతా అది ఏమీ కాదండి. దాంట్లో ఈయన ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అన్ని రోజు అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడానే ఉన్నారు, ఏ రోజు నోరిప్పలేదు. ఇవాళ ఏంటంటే ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన తరఫున ఆయన క్యాండిడేట్ మధుసూదన్ గారు గెలవడం కోసం దాన్ని ఎంత నీచంగా దిగాడో అంత నీచంగా దిగి అమ్మ బొమ్మని అడ్డు పెట్టుకుని, మీరు చూస్తుంటారు ఆవిడ చనిపోయినప్పుడు శవపెట్టిలో ఎలా పెట్టారో అలా ఒక డమ్మీ బొమ్మను తయారు చేసి దాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారంటే, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు, రాజకీయ నాయకులు, కానీ ఏ రాష్ట్రంలో ఇలాంటి నీచమైన పనులు చేయలేదు. ఐటీ దాడిలో మంత్రి విజయభాస్కర్ సంబంధించి 89 కోట్ల పంపిణీ జరిగింది. ఐటీ కూడా సమన్లు జారీ చేసింది. అవన్నీ లోపల జరుగుతుంది కుట్రండి. అందరూ ఓవరాల్గా ఏంటంటే ఏడీఎంకే మీద టార్గెట్ చేస్తున్నారండి. మిగతా ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీల మీద ఏమీ లేదు. ఒక ఏడీఎంకే ఎందుకంటే ఆ పార్టీని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు బీజేపీ అనేక రాష్ట్రాల్లో తలదూరుస్తుంది, చేపడుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ వీక్గా ఉందో ఆ ప్లేస్ని మొత్తం క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చి అమ్మ చనిపోవడం తర్వాత వీక్గా ఉంది కదా, మనం క్యాప్చర్ చేయొచ్చు కదా అని వీళ్ళ మనుషులందరినీ ఒకటి చేసుకుని ఆ కుట్ర జరుగుతుంది తప్ప, దాంట్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అన్నదో ఇంకోటి అన్నదో చేస్తున్నారు. లోపలికి వెళ్తే అటువంటిది ఏమీ లేదు. ఇవన్నీ మొత్తం కట్టుకథలు జరుగుతున్నాయి. బయట మీడియాకి ఒక కథ జరుగుతుంది, లోపల ఒకటి జరుగుతుంది. బీజేపీ మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపడేస్తుంది. ఎవరి ప్రమేయం లేదు. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు బయటకి మేము తప్పు చేస్తాం, మేము ఒక ప్లేస్ క్యాప్చర్ చేయాలని మేము కుట్ర చేస్తామని ఎలా చెప్తారండి? అలా చెప్పరు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత కదా అందరూ ఫోకస్ పెట్టారు తమిళనాడు మీద. సో ఇవన్నీ కుట్రది, రాజకీయ కుట్ర అంతే. ప్రచారం అనేది జోరుగా సాగుతోంది. విజయశాంతి శశికళ వర్గం టీటీవీ దినకరన్ తరపున ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం తమదే. బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఏమాత్రం కూడా ఫలించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎన్నిక వాయిదా జరిగితే కనుక ఇది ఖచ్చితంగా దినకరన్ విజయాన్ని తట్టుకోలేక బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మేము చూస్తామని విజయశాంతి చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ 9 చెన్నై నుంచి.